హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఐటీఐ హోల్డర్స్ కావచ్చు, 10th పాస్ హోల్డర్స్ కావచ్చు, డిప్లొమాస్ ఇన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ చేసినటువంటి అభ్యర్థులకు ఇది మంచి వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో మరి ఈ జాబ్స్ ఏపీ సర్కిలా, తెలంగాణ సర్కిలా, మరి ఏ డిస్ట్రిక్ట్ సంబంధించినవి, అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అంటే మనకు విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సుమారుగా 1600 పైచిలకు ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో విద్యా అర్హతలు ఏమడిగారంటే 10th క్లాస్ ఐటీఐ హోల్డర్స్ అండ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇది బెస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. సాలరీస్ అయితే చాలా ఎక్సలెంట్ సాలరీస్ ఉన్నాయి, బేసిక్ సాలరీస్. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, అసలు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి జాబ్స్ ఇవి, నోటిఫికేషన్ పీడిఎఫ్ను మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, తదితర అంశాలన్నీ నేను మాటల్లో చెప్పడం కన్నా వన్స్ మీరు చాలా లింక్ చూడడం లేదు, వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నోటిఫికేషన్ పీడిఎఫ్, అప్లికేషన్ ఫామ్, ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ విద్యా అర్హతలతో పాటు మిగతా సమాచారం అంతా మీకు వీడియో కింద లింక్ ఇచ్చానండి. వన్స్ ఆ లింక్ ఓపెన్ చేశాక మీకు అందులో ఎటువంటి సందేహాలున్నా, సలహాలున్నా, సూచనలున్నా వన్స్ తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.